అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు ఇంతకీ వాళ్ళెవరు. రచన ఈరంకి ప్రమీలారాణి గారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? నీకసలు బుద్ధుందా? కళ్ళల్లో కోపం కనిపిస్తుండగా, గొంతులో చిరాకు వినిపిస్తుండగా అంది భార్గవి. ఆమె వైపు ఒకసారి చూసి కాఫీ తాగుతూ పేపర్ చూడసాగాడు ప్రవీణ్. నీతోనే మాట్లాడేది అంది భార్గవి. బుద్ధి లేని నాలాంటి వాళ్ళు బుద్ధిగల నీలాంటి వారితో మాట్లాడలేరు. నేను లేవడం లేట్ అయింది కదా, నాకు కూడా కాఫీ కలిపితే నీ సొమ్మేం పోయింది? ఇది ఇన్స్టెంట్ కాఫీ, నీకు ఫిల్టర్ కాఫీయే గాని నచ్చదుగా, అందుకే కలపలేదు. రాత్రి నాకంటే ముందుగా ఇంటికొచ్చావుగా, కాస్త డికాషన్ వేయవలసింది. నేనసలు రాత్రి వంటింట్లోకే వెళ్ళలేదు. నువ్వు మీటింగ్ ముగించుకుని లేటుగా వస్తానన్నావు, అందుకే నేను హోటల్లో భోజనం చేసి వచ్చాను. భార్గవి కోపంగా ఏదో అనబోయింది. పని మనిషి రావడంతో మాటలు ఆపేసింది. భార్గవ్, ప్రవీణ్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఒకే ఆఫీసులో పనిచేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఇద్దరి కుటుంబాల్లోనూ ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రవీణ్ది పెద్ద కుటుంబం. తాత, నాయనమ్మ, పెదనాన్న, పెద్దమ్మలు, తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు, ఇలా పెద్ద సంసారం. భార్గవి తల్లిదండ్రులు, ఒక అన్న ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. ప్రవీణ్ ఇష్టపడుతున్నాడని భార్గవి అందం, ఉద్యోగం చూసి పెళ్లి కొప్పుకున్నారు అతని కుటుంబం. భార్గవి నిర్ణయంపై నమ్మకంతో ఆమె కుటుంబం ఈ పెళ్లి కొప్పుకున్నారు. ప్రేమిస్తున్నప్పుడు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తులు పెళ్లి తర్వాత అంత స్వార్థానికి లొంగిపోతారు. ప్రవీణ్ కుటుంబంలో పాత తరం స్త్రీలకు ఉద్యోగాలు లేవు. ఈ తరం వారు భార్గవిలాగా సాఫ్ట్వేర్లో లేరు. ప్రవీణ్కి పెళ్ళయ్యాక భార్గవిని మిగతా స్త్రీలతో పోల్చుకోవడం ఎక్కువైంది. అందుకు తగ్గట్టు తల్లి, చెల్లెలు భార్గవి ఉద్యోగానికిచ్చే ప్రాముఖ్యత ఇంటికి ఇవ్వడం లేదంటూ చెప్పడం. ప్రవీణ్కి తనకి ఏదో జరగరాని అన్యాయం జరిగిపోతున్నట్లు అనిపించడం మొదలుపెట్టింది. వేరే ఎవరైనా నా ఉద్యోగాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అనేది భార్గవి. అయినా ఆమె తనను నిర్లక్ష్యం చేస్తున్న అభిప్రాయం ప్రవీణ్లో పోవడం లేదు. పని మనిషి పని ముగించుకుని వెళ్ళిపోయింది. ప్రవీణ్ బెడ్రూమ్లో పడుకుని ఏదో పుస్తకం తిరగేస్తున్నాడు. ప్రవీణ్, వెళ్ళి కూరలు తీసుకురా. బా, నా వల్ల కాదు, బద్ధకంగా ఉంది. మరి వంట ఎలా చేయను? ఎలాగోలా చేసేయి. భార్గవి కోపం తారాస్థాయికి చేరింది. కూరలు లేకుండా వంట ఎలా చేస్తారో నువ్వు చేసి చూపించు అంది విసురుగా. ప్రవీణ్కి కూడా కోపం తక్కువలో లేదు. అతను అంతే విసురుగా లేచాడు. ఏంటి మాటకు మాట చెప్తావు? మరేం చేయాలి? నువ్వు నా మాట వినకపోతే? నేను నీ మాట వినాల్సిన అవసరం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. సెలవు రోజు మూడ్ పాడు చేశావు. అతను మళ్లీ మంచం మీద బోర్లా పడ్డాడు. భార్గవికి మాట్లాడాలనిపించలేదు. ఒకప్పుడు తను కనిపించకపోతే, మాట్లాడకపోతే మూడ్ పాడవుతుంది అనేవాడు. ఇప్పుడు కనిపిస్తే చిరాకు పడుతున్నాడు. ఆమె స్నానం చేయసాగింది. ఒంటి మీద పడే నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా జాలువారుతున్నాయి. స్నానం ముగించి చీర కట్టుకుంది. బొట్టు పెట్టుకుని బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. ఆమె తయారు కావడం, మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకోవడం ప్రవీణ్ గమనిస్తూనే ఉన్నాడు. అయినా ఏమీ ప్రశ్నించలేదు. సెల్లార్లో కారు తీసిన శబ్దం. అతను నవ్వుకున్నాడు. కూరగాయలకి కారెందుకు? అమ్మయ్యా, కాసేపు హాల్లో కూర్చొని టీవీ చూడొచ్చు. టైం 10 గంటలు దాటుతోంది. ఆ రాక్షసి మార్కెట్ నుంచి వచ్చి వంట చేసి భోజనానికి పిలిచే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఒకప్పుడు ఈ దేవత తన జీవితంలోకి రాదేమోనని భయపడ్డాడు. ఇప్పుడు ఈ రాక్షసి ఇంట్లోంచి కాసేపైనా బయటకు పోయినందుకు సంతోషిస్తున్నాడు. ఈలోగా సెల్ ఫోన్ మోగింది. అది భార్గవిది. ఇంట్లోనే మర్చిపోయినట్టుంది. అటు నుంచి కావ్య, భార్గవి ఫ్రెండ్. మెయిన్ రోడ్డు పైన వాళ్ళ ఫ్లాట్స్ ఉంటాయి. భార్గవి? భార్గవి లేదండి, బయటకు వెళ్ళింది. సెల్ వదిలేసి వెళ్ళిందా? వెజిటబుల్స్ కోసం వెళ్ళినట్టుంది. అలాగా, సరే నేనుంటాను. ప్రవీణ్ ఫోన్ పెట్టేశాడు. భార్గవి ఎక్కడికి వెళ్ళినట్టు? కావ్య దగ్గరకు వెళ్ళి తన గోడంతా చెప్పుకుంటుందా అనుకున్నాడు.
భార్గవి తల్లిదండ్రులు ఆమె అన్నతో కలిసి విజయవాడలో ఉంటున్నారు. మరి భార్గవి ఎక్కడికి వెళ్ళినట్టు? గంట అయింది, 2 గంటలైంది. భార్గవి ఇంటికి రాలేదు. కారు తీసుకుని బయలుదేరిన భార్గవి గమ్యం లేని ప్రయాణం చేస్తోంది. కారులో రేడియో ఆన్ చేసింది. మొన్నటి వరకు తమది తీయని అనుబంధమే. ప్రవీణ్ ఎందుకిలా మారిపోయాడు? అతని మేలీగోని తను గమనించలేకపోయిందా? ఆమె ఆలోచనలోనే ఊరు బయటకొచ్చేసింది. ఆమె అప్రయత్నంగా కారు దిగింది. ఆ ప్రాంతం నిశ్శబ్దంగా కాదు, ప్రశాంతంగా ఉంది. అక్కడ పెద్ద పెద్ద బండలు. భార్గవి ఒక బండ మీద కూర్చుంది. నవంబర్ నెల కావడంతో ఎండ వేడిగా లేదు, వెచ్చగా ఉంది. ఇంకా సన్నటి మంచులో దూరంగా కనపడే కొండలు, చుట్టూ చెట్లు, ఎక్కడో చిన్నగా మేకల అరుపులు. ఆమెకు ఏదో తెలియని సంతోషం కలగసాగింది. ప్రవీణ్కి చెప్పకుండా అతను ఊహించలేనంత దూరం వచ్చేసింది. ఇప్పుడేం చేస్తూ ఉంటాడో? ఎవరమ్మా నువ్వు? ఒంటరిగా కూర్చున్నావు? హఠాత్తుగా వినపడ్డ ఆ పలకరింపుకి ఉలిక్కిపడి చూసింది భార్గవి. ఎవరో ముసలామె. తెల్లవారి ఇంతసేపైనా ఉదయిస్తున్న సూర్యుడు లాంటి బొట్టు, మెడకి దగ్గరగా నల్లపూసల దండ, లావుగా అనిపించే పసుపు తాడు, ముదురు నీలిరంగు జాకెట్టుపై తెల్లని చిన్న పూల డిజైను, నిమ్మపండు పసుపు రంగు చీరపై ఎర్రని చుక్కలు, భగవంతుడు వేసిన సజీవ వర్ణ చిత్రంలాగా ఉందామె. ఏమ్మా ఇక్కడ కూర్చున్నావు? మళ్ళీ అడిగిందామె. భార్గవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక్కడ ఏవో ఇళ్ల స్థలాలు ఉన్నాయంటేను. ఆమె నవ్వింది. ఇక్కడా? ఇదంతా బండలమ్మా, కొంతమంది మనుషుల్లాగే కదలవు మెదలవు అంటూ మళ్ళీ నవ్వింది. అందుకే క్వారీ పేరు చెప్పి ముక్కలు చేస్తున్నారు. ఆ ధూళి అంతా చెట్లపై పడి వాటి తలలు కూడా నా తలలాగే ముగ్గుబొట్టలైపోతున్నాయి. భార్గవికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. ఎవరీమే ఇంత చక్కగా మాట్లాడుతోంది? నిజమే, దగ్గరలోని వేప చెట్లు, మర్రి చెట్టు, ఆఖరికి తాటి చెట్లు కూడా తెల్లని పిండిని తలకు పోసుకున్నట్లున్నాయి. నువ్వు ఇంట్లో చెప్పకుండా వచ్చేశావు కదూ? హఠాత్తుగా అడిగింది. అబ్బే అదేం లేదు, ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉన్నాయంటే చూద్దామని. ఈ క్వారీ దగ్గర స్థలాలు అమ్మినా ఎవరు కొంటారమ్మా? అయినా స్థలం చూడ్డానికి మగవాళ్లే ఒంటరిగా రారు. అటువంటిది ఆడపిల్లవి నువ్వొక్కదానివి స్థలం చూడ్డానికి వచ్చావా? భార్గవి దొరికిపోయినట్లు చూసింది. కోపం తెచ్చుకోకమ్మా. ఎంతోమంది హడావుడిగా తిరిగే పట్నంలోనే ఆడపిల్లలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాంటిది ఈ ప్రాంతంలో నువ్వు ఒంటరిగా. నీకు భయం లేదా అవ్వా? నాకా? 16 సంవత్సరాలకు పెళ్ళై ఈ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్లే. నాకు మేకలున్నాయి. ఇక్కడ పనివాళ్లు కూడా అవ్వా అంటూ మాట్లాడతారు. ఇవాళ ఆదివారం అని పని మానేసినట్టున్నారు. రక్షించారు అనుకుంది భార్గవి. మీ ఆయనేం చేస్తారు? నీకెందరు పిల్లలు? ఇంటర్వ్యూ చేస్తున్నట్లు అడిగింది భార్గవి. 3 పిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. నీకెంతమంది పిల్లలు? నాకు పిల్లలు లేరవ్వా, పెళ్ళయి 1 ఏడాది దాటింది. అందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు. మా ఆయనకి ఈగో ఎక్కువ, అంటే మగవాణ్ణనే అహంకారం. ఏ నీకు లేదా? అందగత్తెనని, చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నానని. అవ్వా దెబ్బతిన్నట్లు చూసింది భార్గవి. 1.5 ఏడాది పాటు ఈ మనిషిని పెళ్లి చేసుకుంటానని మా వాళ్లతో ఎంతో దెబ్బలాడాను తెలుసా? ఆ తెలివంతా ఇప్పుడు మీలో మీరు పోట్లాడుకోవడంలో చూపిస్తున్నారా? అవ్వ ఎటో చూస్తూ అంది. మా ఇంటి పక్క కుర్రాడు కూడా నీలాగేనమ్మా. 10 చదువుతున్నాడు. చిన్న ఫోన్లో ఏవో ఆటలు పాటలు సినిమాలు చూస్తాడు. కానీ ఎంత కష్టపడితే పంట పండుతుందో, ఆ తిండి కోసం ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడతారో వాడికి తెలియదు. పక్కనే ఉండేవారిని సంతోషపెట్టలేని మనం ఎక్కడ ఉన్నవాళ్లతో నవ్వుతూ మాట్లాడతాం. నీకు తెలియదవ్వా, ఆయన వాళ్ళమ్మ చెప్పినట్లు వింటాడు. మరీ మంచిది. తనకంటూ సొంత ఆలోచన లేని వాళ్ళని మన వైపు తిప్పుకోవడం తేలిక. వాళ్ళ నాయనమ్మ అమ్మ ఉన్నట్టు నన్ను ఉండమంటాడు, ఇంత పసుపు రాసుకుని. వారమంతా నీ ఇష్టం వచ్చినట్లుండు.
ఆదివారం ఆయనకి ఇష్టమైనట్లుండు. నిజమే కదా, ఏ సైకాలజీ పుస్తకాలు చదవక్కర్లేదు. అనుభవం నేర్పిన పాఠం. ఏవో కీచులాట్లు వస్తూనే ఉంటాయమ్మా. నీ ఆఫీస్లోనే ఇలా ఎవరితోనో గొడవైందనుకో, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు రాగలవా? నీ ఇల్లు, నీ మనిషి, స్వతంత్రంగా వచ్చేశావు. అవునా? అవ్వా, నువ్వేం చదువుకున్నావు? నువ్వు అనుకుని అడిగే చదువులైతే రావమ్మా. పడినప్పుడు లేవాలని ప్రయత్నిస్తాం. గొడవ జరిగిన ప్రతిసారి కలిసిపోవడానికి ప్రయత్నించడమే నేను చేసింది. ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడలేదు. కాలింగ్ బెల్ శబ్దం వినపడుతుండటంతో తలుపు తీశాడు ప్రవీణ్. ఎవరో ముసలాయన, ఏవో విరాళాల కోసం వచ్చుంటాడు. అయినా ఆయన వేషధారణ చూసి ఏమీ అనలేకపోయాడు. ఇది భార్గవి ఇల్లేనా? అడిగాడు ముసలాయన. అవును. మీరు? నా పేరు గోపాలరావు, కావ్య ఫాదర్ని. అలాగా, లోపలికి రండి. మిమ్మల్ని ఎప్పుడూ చూడకపోవడంతో గుర్తుపట్టలేదు. పర్వాలేదు బాబు, నేను నిన్నెప్పుడూ చూడలేదు. నీకు తెలుసనుకుంటాను. భార్గవి అన్న మోహన్, మా కావ్య క్లాస్మేట్స్. మా కావ్య ప్రేమ వివాహం చేసుకుందుకు వీరందరూ తలో చేయి వేశారు. ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకోబోతుంటే ఎవరూ సర్ది చెప్పడం లేదు. అబ్బే, వీళ్ళేం చేస్తారండి వాళ్ళిద్దరికీ సరిపడకపోతే? మరి పెళ్లి చేయడానికి మాత్రం ముందుకు వచ్చారే? అన్నట్లు మీది ప్రేమ పెళ్లి కదూ? అవునండి. భార్గవి ఇంట్లో లేదా? కారు వేసుకెళ్ళిందని మా అమ్మాయి చెప్పింది. అది అది అర్థమైంది. మీరు పోట్లాడుకున్నారన్నమాట. ప్రవీణ్ మాట్లాడలేదు. నిజం చెప్పలేడు, అబద్ధం చెప్పాలని లేదు. ఆయన చప్పున లేచి నిలబడ్డాడు. అప్పుడే లేచారేమిటి? కూర్చోండి. మీరేదో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారేమో. మోహన్ మీరు వెళ్ళి కావ్య భర్తతో మాట్లాడి వాళ్ల సంసారం నిలబెడతారనుకున్నాను. మీకే పడనప్పుడు మీరు ఇంకొకరికి ఎలా సర్ది చెప్తారు? అయినా నేనొక్క మాట చెప్పనా బాబు? నీ పేరేమిటి? ప్రవీణ్ అండి. ప్రవీణ్, పెళ్లి చేసుకునే వరకు తల్లిదండ్రులతో పోట్లాట, ఆ తర్వాత మీ భార్యాభర్తల మధ్య పోట్లాట. బాగుంది ఈ తరం వాళ్ళ ఆలోచన. మా కావ్య సంగతి నేనే ఏదో ఆలోచిస్తాను. భార్గవి గురించి నువ్వు ఆలోచించు. నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్న ఒక ఆడపిల్లని సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. ఎందుకు పనికొస్తాయి మీ చదువులు? ఆ పిల్ల తిండి తిప్పలు లేకుండా ఎక్కడికి పోయిందో చూసుకో. లేకపోతే ఈసారి నేను కాదు, భార్గవి తండ్రి వస్తాడు. ఆయన కోపంగా వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడిన మాటలన్నీ నిజాలే. ప్రవీణ్కెందుకో భయం వేసింది. చాలా చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకునే రోజులివి. అతను భార్గవి స్కూటీ తీసుకుని బయలుదేరాడు. కూరగాయల దుకాణం, 2-3 డిపార్ట్మెంట్ స్టోర్లు, 2-3 బట్టల షాపులు వెదికాడు. బుర్రలేని మనిషిని కాకపోతే ఫోన్ వదిలేసి వెళ్ళడం ఏమిటి? పోలీస్ రిపోర్ట్ ఇస్తే? వద్దొద్దు, ఈలోగా ఆమె ఇంటికి వచ్చేసి ఉండొచ్చు. ప్రవీణ్ వెంటనే ఇంటికి వచ్చేశాడు. భార్గవి రాలేదు. చిరాకు మర్చిపోవడానికి స్నానం చేశాడు. టెన్షన్ మర్చిపోవడానికి వంట చేశాడు. టేబుల్ మీద వండిన పదార్థాలన్నీ సర్దుతుంటే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసేసరికి భార్గవి. మరచిపోయిన కోపం మళ్లీ వచ్చింది ప్రవీణ్కు. ఎక్కడికి పోయావు? ఫోన్ అయినా తీసుకెళ్లకుండా. సారీ ప్రవీణ్, చిరాగ్గా ఉండి కాసేపు అలా తిరిగొచ్చాను. అరే, వంట చేశావా? లేట్ అయింది, ఏ హోటల్కో పోదాం అనుకున్నాను. పర్వాలేదులే, టెన్షన్ మర్చిపోవడానికే వంట చేసింది. రా తిందాం. ఇద్దరికీ బాగా ఆకలిగా ఉంది. మాట్లాడకుండా తింటున్నారు. ఇంతకీ ఎక్కడికెళ్ళావు? కావ్య ఇంటికి వెళ్ళలేదుట? అడిగాడు ప్రవీణ్. లేదు, మూడ్ బాగాలేక డ్రైవ్ చేసుకుంటూ అలా ఊరు బయటికెళ్ళాను. అక్కడొక అవ్వతో మాట్లాడుతూ కూర్చున్నాను. టైమే తెలియలేదు. ప్రవీణ్, నువ్వు కోపం తెచ్చుకోనంటే ఒక మాట. ఏమిటది? మనం ఇకపై గొడవలు పడొద్దు. మనం మాట్లాడుకోవడం తక్కువ, పోట్లాడుకోవడం ఎక్కువగా ఉంది. వీలైనంతవరకు నా వైపు నుంచి గొడవలు రావని హామీ ఇస్తున్నాను అంది భార్గవి. నిజమే, నువ్వు వెళ్ళాక ఆలోచిస్తే నాకు అదే నిజం అనిపించింది. మీ కావ్య ఫాదర్ వచ్చారు. ఆయన మాట్లాడింది కూడా భార్యాభర్తల మధ్య గొడవల గురించే. ప్లేట్ తీసేస్తూ అన్నాడు ప్రవీణ్. ఎవరు?
ఎవరొచ్చారు? విస్మయంగా అడిగింది భార్గవి. మీ కావ్య వాళ్ళ ఫాదర్. కావ్య కూడా విడాకులు తీసుకుంటానంటోందిట. అదెవరు చెప్పారు? ప్రవీణ్ ఆమె పరధ్యానానికి నవ్వుకున్నాడు. దగ్గరగా వచ్చి ఆమె చెక్కిలపై చిన్నగా తడుతూ అన్నాడు. ఏ లోకంలో ఉన్నావు? మీ కావ్య ఫాదర్ వచ్చి వాళ్ళ అల్లుడు కూతురు కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు చెప్పారు. నేను కాదు, ఏదో లోకంలో ఉన్నది. కావ్య తండ్రి. ఆ? ప్రవీణ్ చేతిలో స్టీలు గ్లాసు కిందకి పడి గుండ్రంగా తిరగసాగింది. నిజమా నువ్వు చెప్పేది? అవును. పైగా కావ్య విడాకులు తీసుకోవాలనుకోవడమేమిటి? వాళ్ళ ఆయన దుబాయ్లో జాబ్ చేస్తుంటే. ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ గురించి వినే తీరుకు నీకుంటే కదా. నువ్వు చెప్పేవన్నీ నిజమేనా? అబద్ధం ఎందుకు? అందులోనూ ఒక వ్యక్తి జీవితం గురించి. ఆయన ఎలా ఉన్నారు? ఆయనే గోపాలరావు గారని నీకెవరు చెప్పారు? ఆయనే పరిచయం చేసుకున్నారు. పొడుగ్గా తెల్లగా ఉన్నారు. కుడివైపు నుదుటిపై మచ్చ ఉంది. క్షణం ఆగి అన్నాడు ప్రవీణ్. వచ్చిన పని అయిపోయింది అనుకుంటూ వెళ్ళిపోయాడు. టేబుల్ క్లీన్ చేస్తున్న భార్గవి అలాగే ఆగిపోయింది. ఈ మాట తనెక్కడో వింది. ఎక్కడా? ఆమె మనసు గంటన్నర క్రితం అవ్వతో మాట్లాడిన స్థలానికి, సమయానికి వెళ్ళిపోయింది. తను అవ్వతో మాట్లాడి వచ్చేయబోతుంటే ఒక ముసలాయన తలకి పాగా, మోచేతుల దాకా చొక్కా. ఆయన్ని చూడగానే గౌరవం, భయం కలిగాయి. వచ్చావా? వెళ్ళిన పని ఏమైంది? అడిగింది అవ్వ. నేనెళ్ళాక పని అవ్వకుండా ఉంటుందా? పని అయిపోయింది అన్నాడు ఆ తాత. మా ఇంటాయన పరిచయం చేస్తూ అంది అవ్వ. ఏమ్మా, కారు తోలుకుంటూ ఇక్కడికి వచ్చిందానివి మీ ఆయనకి నచ్చ చెప్పడంలో ఆ ఓపిక చూపించొచ్చు కదా. చాలే, అసలే ఆ పిల్ల బాధపడుతుంటే నువ్వు సుఖంగా పోయిరామ్మా. అబ్బా, ఆ టేబుల్ ఎంతసేపు తుడుస్తావు? అరిగిపోగలదు నవ్వుతూ అన్నాడు ప్రవీణ్. ప్రవీణ్, మనం ఇప్పుడు ఆ అవ్వ దగ్గరికి వెళ్దామా? ఇప్పుడా? ఎందుకు? ఎందుకేమిటి? ఆమె నిజంగా అక్కడ ఉందో లేదో తెలుసుకోవడానికి. మరొకసారి అయితే ప్రవీణ్ కూడా చిరాకు పడేవాడే. కానీ ఈరోజు జరిగిన సంఘటనలు అతనికి సహనం నేర్పిస్తున్నాయి. పద, అవ్వని చూసి అలా తిరిగొద్దాం. కారు ఎక్కాక మళ్ళీ అడిగింది భార్గవి. నేను లేనప్పుడు నిజంగా గోపాలరావు అంకుల్ వచ్చారా? ఆయన అలాగే చెప్పారు. కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయి 5 ఏళ్లయింది. మరి మనింటికొచ్చింది? అదే అర్థం కావడం లేదు. ఆలోచిస్తున్నట్లుగా 5 నిమిషాలు ఆగి అంది భార్గవి. నా అనుమానం నిజమైతే ఆ క్వారీ దగ్గరకు వెళ్ళినా ఆ అవ్వ కనబడదు. ఏం? ఎందుకని? ఏమో, ఎందుకో అలా అనిపిస్తోంది. ఆ నవ్వు, ఆ మాట తీరు ఎంత బావున్నాయి. ఒక్క మాట కూడా పల్లెటూరి వాళ్ల మాటలాగా లేదు. మనసులో బాధ తీసి పారేసినట్టు, ఏదో ఓదారుస్తున్నట్లు, మామూలు మాటలతోనే ఓ వేదాంతిలాగా, మేధావిలాగా సలహాలిచ్చింది. నిజమే, ఆ గోపాలరావు గారు వెళ్ళిపోయాక కూడా నాలో ఇవే ఫీలింగ్స్. ప్రవీణ్, కారు వెనక్కి తిప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. మరి అవ్వ? వెళ్ళొద్దు. వెళ్ళినా ఆమె కనపడుతుందనే నమ్మకం లేదు. నిజమే, అవ్వ గోపాలరావు గారు నిజంగా ఉన్నారా? ఏమో, మన అంతరాత్మలే అలా అనిపించాయేమో. ఇద్దరూ మాట్లాడుకోలేదు. అయినా ఇద్దరిలో ఒకే ఆలోచన. కారు వెనక్కి తిరిగి సూటిగా సాగిపోయింది. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.